హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు అద్భుతమైన గిరి ప్రదక్షిణ చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం తిరువన్మలై అనే ప్లేస్లో ఉన్నాం. ఈ తిరువన్మలైని మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఈ అరుణాచలంలో శివుడు ఎంత ఫేమస్, గిరి ప్రదక్షిణ కూడా అంతే ఫేమస్. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు. మేము తిరువన్మలై రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ కొన్ని వేల నుంచి లక్షల మంది ఇక్కడికి రావాలనుకుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి చాలా విశిష్టత ఉంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో A to Z చెప్తాను అండ్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం మండపం దగ్గర ఉన్నాం. ఈ మండపం పేరు అలంకరణ మండపం. గిరి ప్రదక్షిణను ఇక్కడ నుంచే అందరూ స్టార్ట్ చేస్తారు. ఈ మండపం వెనకాల ఉన్న గోపురం రాజగోపురం. అలంకరణ మండపం ముందు దీపం ఉంటుంది. ఇక్కడ చుట్టూ దీపాలు కూడా వెలిగించవచ్చు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అందరూ ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. గిరి ప్రదక్షిణ అలంకరణ మండపం ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణను మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి నడుచుకుంటూ వెళ్ళి చేయడం, 2 ఆటోలో వెళ్ళి చేయడం. మీలో ఎవరైనా నడవలేని వాళ్ళు ఆటోలో వెళ్ళాలనుకుంటే 350 to 500 వరకు ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు చెప్పులు, షూస్, సాక్స్లు అవేమీ వేసుకోకూడదు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మధ్యలో అష్టలింగాలు ఉంటాయి. మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. వీటన్నింటినీ దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణని కంప్లీట్ చేద్దాం. మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొద్ది దూరంలోనే అష్టలింగాల్లో ఒకటైన ఫస్ట్ లింగం ఇంద్రలింగం ఉంటుంది. ఇంద్రలింగం చుట్టూ షాప్స్ మధ్యలో ఉన్నట్లుంటుంది. నార్మల్ గా చూస్తే సరిగా కనిపించదు, కొంచెం లోపలికి వెళ్ళి చూడాలి. ఈ లింగం అరుణాచలం టెంపుల్ కి తూర్పు దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వలన దీర్ఘాయుష్షు శ్రేయస్సుతో జీవించుతామని ఇక్కడ చరిత్ర. గిరి ప్రదక్షిణను కొండ చుట్టూ రౌండ్ గా చేస్తారు. ఈ మ్యాప్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి ఇలా మ్యాప్స్ ఉంటాయి. మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం చేసేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే తమిళనాడులో చాలా ఎక్కువగా ఎండలున్నాయి. మనం గిరి ప్రదక్షిణ చేసేదంతా మొత్తం 14 కిలోమీటర్ల వరకు తార్ రోడ్లు ఉంటాయి. సో ఈవినింగ్ టైంలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టు నైట్ వరకు గిరి ప్రదక్షిణ చేసేటట్లు ప్లాన్ చేసుకోండి. ఆర్ ఎర్లీ మార్నింగ్ 4 to 5 AM కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మండపంలో వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది. వినాయకుడు దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాల్లో ఒకటైన 2వ లింగం అగ్నిలింగం కనిపిస్తుంది. ఈ అగ్నిలింగం అరుణాచలం టెంపుల్ కి ఆగ్నేయ దిక్కులో అయితే ఉంటుంది. అంటే 8 అష్టలింగాల్లో 7 శివలింగాలు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపుకి అయితే వస్తాయి. బట్ ఈ ఒక్క లింగం మాత్రం కొంచెం కుడివైపు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్ అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అగ్నిలింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వలన రోగాల నుంచి విముక్తి, అలాగే జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుందని ఇక్కడ చరిత్ర. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఇలా నిమ్మకాయలను పెట్టి అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది రమణ మహర్షి గారి గురించి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి ఇలా రూట్ మ్యాప్స్ ఉంటాయి. అరుణాచలం కొండ చుట్టూ ఇలా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి చాలా మంది సాధువులు కనిపిస్తుంటారు. ఆ సాధువులకు మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఇస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన 3వ లింగం యమలింగం దగ్గర అయితే ఉన్నాం. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ ఆయుష్ అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఇక్కడ చరిత్ర. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి చాలా జింకలు అయితే కనిపిస్తున్నాయి. ఈ జింకలన్నీ ఓన్లీ నైట్ టైం మాత్రమే బయటకు వస్తాయి, మార్నింగ్ టైంలో కనిపించవు. ఈ జింకలకి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొని పెడుతున్నారు.
ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన 4వ లింగం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ లింగం అరుణాచలం టెంపుల్ కి నైరుతి దిక్కులో ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వలన ప్రతికూల చెడు ప్రభావాల నుంచి బయటపడవచ్చని ఇక్కడ చరిత్ర. మేము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి చాలా జింకలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి నిత్యానంద స్వామి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో పెద్ద రథం ఉండి అందులో నిత్యానంద స్వామి ఫోటో ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం కాబట్టి లోపలికి ఎలవ్ లేదు. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలే కాకుండా వేరొక లింగం కూడా ఉంటుంది. అదే సూర్యలింగం. ఇది అష్టలింగాల్లో ఒక లింగం అయితే కాదు. దీన్ని మనం సెపరేట్ గా అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన 5వ లింగం వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ లింగాన్ని ఇక్కడ వర్ణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని మనం పూజించడం వలన అనారోగ్య నీటి సంబంధిత వ్యాధులను తొలగించుకోవచ్చని ఇక్కడ చరిత్ర. నెక్స్ట్ మనం అష్టలింగాల్లో మరొకటైన 6వ లింగం వాయులింగం దగ్గరకు అయితే వచ్చాం. ఈ లింగం అరుణాచల్ టెంపుల్ కి వాయువ్య దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని ఇక్కడ వాయుదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వలన గుండె వ్యాధి, ఉదరకోశ వ్యాధి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఇక్కడ చరిత్ర. వాయులింగం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఐ లవ్ తిరువన్మలై అని కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే మార్నింగ్ టైం అయితే పైన కొండ కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు నడవంగానే చంద్రలింగం అయితే కనిపిస్తుంది. ఈ లింగం అష్టలింగాల్లో లింగం అయితే కాదు. ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన 7వ లింగం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ లింగం అరుణాచలం టెంపుల్ కి ఉత్తర దిక్కునైతే ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వలన సంపద మరియు జీవిత చరిత్ర మెరుగవుతుందని ఇక్కడ చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చివర్లో మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చేయచ్చు. ఈ మోక్ష మార్గం కుబేరలింగం దాటిన వెంటనే కనిపిస్తుంది. మనం మోక్ష మార్గం దగ్గరికి చేరుకునేసరికి 80% గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం అష్టలింగాల్లో చివరి లింగమైన 8వ లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఈశాన్య లింగం అరుణాచలం టెంపుల్ కి ఈశాన్య దిక్కులో అయితే ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల మానసికంగాను చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ చరిత్ర. ఫైనల్ గా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకుని అలంకరణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడతో 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయింది. గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చాం. దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయింది. టెంపుల్ లోపలికి మొబైల్స్ కూడా ఎలా ఉన్నాయి. ఇక్కడతో అరుణాచల్ గిరి ప్రదక్షిణ వీడియో అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.